హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీరియల్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దాం. శివనారాయణ కుటుంబం పోటీలో గెలుస్తారు. గెలిచాక శివనారాయణ చిన్న ట్రీట్ ఇస్తారు. ట్రీట్ హ్యాపీగా ఉన్నాం కదా, మనమంతా ఇక్కడ కేక్ తిన్నాం, అక్కడ వాళ్ళు తినలేదు కదా, అందుకే వాళ్ళిద్దరికి కూడా కేక్ తీసుకెళ్ళంటే సరే తాత అంటాడు కార్తీక్. ఇక పారు అంటుంది, అరే కార్తీక్, కేక్ మొత్తం నువ్వే తీసుకెళ్ళకురా, నాకు ఒక ముక్క ఉంచురా అని అంటుంది పారు. అప్పుడు కార్తీక్ ఇలా మాట్లాడతాడు, అదేంటి పారు, పావు కేజీ కేక్ దాకా నువ్వే తిన్నావు కదా, ఇంకా మళ్ళీ కేక్ నీకు కావాలంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళాను అంటే, అరే నా తిండికే దిష్టి పెడుతున్నావా నువ్వు అని అంటుంది పారు. ఇక కేక్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు కార్తీక్. ఇచ్చాక తను అడుగుతుంది, ఎలా జరిగింది ఏంటి అని అడిగితే, ఇట్లా జరిగింది అమ్మా, బాగా జరిగింది అని కార్తీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంతలో దీప, సరే బాబా రెడీ అవ్వరా, మనం భోంచేద్దామంటే సులోచన అంటుంది, అదేంటి మాట్లాడుతుంటే అప్పుడే తీసుకెళ్తావు అని అంటుంది సులోచన. ఇక శౌర్య అంటుంది, నువ్వంటే ఇంట్లోనే ఉంటున్నావు, మా మమ్మీ డాడీ వాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు చాలా టైర్డ్ అవుతారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం అని అంటుంది శౌర్య. ఇక వీళ్ళందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాలిని సులోచన వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చాక తను వచ్చేటప్పుడు చెక్కన్ను ఫ్రూట్స్ తీసుకొని వస్తుంది. సులోచన చాలా సీరియస్గా మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని తన పాత పగలన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ కూడా మాట్లాడుతుంటే, కార్తీక్, మా మధ్య విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు, అప్పుడు ఏం జరిగిందనేది మీకు తెలీదు అనేసి సులోచన మాట్లాడుతుంది. ఇక మాలిని కూడా బాగానే మాట్లాడుతున్నారు, మీ తాత మిమ్మల్ని చూసుకుంటే మీరు ఈ స్థితిలో ఉండరు, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, మీరు ఎక్కడ ఎలా ఉన్నారు, నేను ఎంతో చెక్కిస్తున్నారు, దీన్ని తీసుకొని మీరు హ్యాపీగా ఉండండి, నాకు సపోర్ట్ చేయండి, మనమంతా ఒకటేగా ఉందాము అనేసి అంటుంది మాలిని. ఇక చాలా సీరియస్ అవుతాడు కార్తీక్, మా గురించి ఏంటో మాకు తెలుసు, మా తాత గురించి మాకు తెలుసు, మేము కావాలని మేము ఇక్కడికి వచ్చాము, మేము ఎవరి మీద ఆధారపడము అనేసి కార్తీక్ అంటాడు. అవును, అందుకే మీ భార్యని పని మనిషి చేశాడు అని అంటుంది మాలిని. ఇక సులోచన అంటుంది, నా కోడలు అక్కడ ఈసీఓ, అంటే పేరుకి ఈసీఓ, పని మనిషే కదా అని రెచ్చగొడుతుంది. ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి మాలినిని పంపిస్తుంది. ఇక ఇక్కడ జరిగిన విషయం మొత్తం శివనారాయణకి ఫోన్ చేసి చెప్తుంది. ఇక్కడ శివనారాయణ కోపంతో సూరజ్కి ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే, ఇట్లా నేను పని మీద వెళ్తున్నాను అంటే, నువ్వు అక్కడే ఉంటూ నేను వస్తున్నాను అంటాడు. ఎందుకు అని అంటే, నేను వస్తున్నాను అని అంటాడు. ఇక కట్ చేస్తే సూరజ్ చాలా టెన్షన్ పడతాడు, ఏంటి ఎప్పుడు మాట్లాడని సార్ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు, ఒకవేళ నా విషయం ఏమైనా తెలిసిందా అనేసి ఆయన ఆలోచనలో ఆయన ఉంటాడు. ఇక శివనారాయణ వచ్చి కార్తీక్ని, శివనారాయణ, సూరజ్ వీళ్ళంతా కలిపి మాలిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు సూరజ్ అడుగుతాడు, ఎవరింటికి వచ్చాం సార్ అని, నీకు తెలుసా అంటే, నాకెలా తెలుస్తుంది సార్ అని అంటారు. ఇది మాలిని వాళ్ళ ఇల్లు అంటే, మనం వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాం సార్, మనం వాళ్ళతో మాట్లాడడం కదా అంటే, అది వచ్చి నా కూతురు ముందు చులకనగా మాట్లాడుతుంది, మనం కూడా దానికి తగ్గట్టే కౌంటర్ ఇవ్వాలి కదా అనేసి శివనారాయణ అంటాడు. ఇక శివనారాయణ, కార్తీక్, సూరజ్ మాలిని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి, నువ్వెంత, నీ బతికెంత, నువ్వు నా కూతురు దగ్గరకు వచ్చి మాట్లాడేదానివా, అసలు నువ్వు మా కూతురు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి, నీ వల్ల అందరూ ఎంత కోల్పోయారో తెలుసు, అసలు మా ఫ్యామిలీలోకి రావు అనుకున్న దానికి నువ్వెందుకు వచ్చావు, మళ్ళీ మా జోలికి వస్తే బాగోదు అని ఆ ఫ్రూట్స్, ఆ చెక్ అనేది తన మొహాన్ని పడేస్తాడు. ఇక చాలా సీరియస్ అవుతే దక్షిణామూర్తి మాట్లాడతాడు, నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటాడు. నేను ఫస్ట్ మీ ఇంటికి రాలేదు, మీ కోడలు నా కూతురు దగ్గరికి వెళ్ళి చాలా నీచంగా మాట్లాడింది, తను మాట్లాడిన అవసరం ఏమిటి, నా కూతురు ఎప్పటికీ నా కూతురే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, ఒక లాస్ట్ మీద ఆధారపడేం కాదు, మా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీకు ఫస్టే చెప్పాం, అయినా ఈ పోటీల్లో కూడా మేము నిల్చోము, పాల్గొనమని చెప్పాం, అయినా మీరే విని రెచ్చగొట్టారు, ఎప్పటికైనా పులే, మా జోలికి మీరు వస్తే ఇలానే పతనమైపోతారు అని శివనారాయణ అంటాడు. ఇక దక్షిణామూర్తి, మీ జోలికి మేము రాము, మా జోలికి మీకు రాకండి అని అంటాడు. అన్నాక దక్షిణామూర్తి, నా కూతురునే నా దగ్గరికి పంపించు అని అంటాడు. నీ కూతురు ఎక్కడుంది, నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, నా దగ్గర ఉంది సుమిత్ర, నా కోడలు, నా ఇంటి కోడలు, తను ఎప్పటికీ నీ దగ్గరికి రాదు, రానివ్వను కూడా అనేసి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక తర్వాత భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో జరుగుతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకొని
ఈ సీరియల్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.